చెప్పరా ఇంది ఆటోకే కావన్నా మనకు పక్కుడు సుమారు ఫోన్ చెప్పినవారు అత్తరాడు. సరే సరేరా నేను చెప్తా తీయాలి, ఫోన్ స్విచ్ అయినట్టు ఉంది, నేను చెప్తా తీయానికి. సరేనా? సరే సరే ఉండు. అమ్మని అమ్మ ఏదో మంచిగా ఉంది కదా, అంటే మన ఊళ్ళో ఒక్క ఆటో కూడా ఉండేది. ఆటో కొననుకో మంచిగా సెట్ కావచ్చు. అంటే ఇప్పుడు ఆటో కొనాలంటే ఏం చేయాలి? మా వదిన నువ్వు ఇంత పని అవుతుంది. వదినే చెప్పు పిల్ల, ఏంది? వదినే ఒక చిన్న పని పడ్డది. ఏం పని పిల్లగా? ఫస్ట్ పని ఏందో చెప్పు. ఏ పనైనా చేస్తావు వదినే, అందుకే పిలిచిన. మా వదిన మంచిది. ఏంటిది? ఏదన్నా పైసలు అవసరం ఉంటే నన్ను వంగిస్తావు. ఇప్పుడు నేను అట్లా వంగా ఎందుకో తెలుసా? ఊగా నీకు పైసలు ఇచ్చుకుంటా మీ అన్నతో నేను తిట్లు పడుతున్నా. ఇప్పుడు ఇట్లా మళ్ళీ పైసలు అడిగినావు అనుకో, మీ అన్న వెళ్తే నా ఈ బల కొడతాడు. అంటే వదినే అప్పుడు తాగడానికి తినడానికి జేర్చాల కోసం పైసలు అడిగినా కానీ ఇప్పుడు నేను పైసలు సంపాదించడానికి కోసం అడుగుతున్నా వదినే. సెటిల్ అయితే వదినే. సరే సంపాదించుడైతే మంచిదే, అయినా ఏం పని చేద్దాం అనుకుంటున్నావు? కానీ పైసలు మాత్రమే ఇయ్యా. ఏ వదినే నేను పైసలు అడుగుతున్నా, నేను పైసలు అది ఏమద్దు. పైసలు వద్దంటే కొంపదీసి నా బంగారం ఇట్లా కుదబెట్టి పైసలు తెచ్చుడా ఏంది? ఓ అదే తప్పు తప్పు తప్పు. మీ అవ్వారు పెట్టిన బంగారాన్ని నేను ఎందుకు కుదరమంట? అద్దద్దు, మన బర్రె ముదబెడదాం, మన బర్రె ముదబెడదాం. అంటే మన బర్రెలకి వెళ్ళి ఒక బర్రెని అమ్ముదామంటానా? మీ అన్నకి ఇట్లా ముచ్చట తెలిసిందనుకో, చెప్పు చీపిరి పట్టి ఊరంతా గేగుతాడు మన ఇద్దరిని. ఏ గన్ని బర్రెల్లా ఒక్క బర్రెని అమ్మితే ఏం గుర్తుపడతాడు వదినే? ఏం కాదు అమ్ముదాం. ఇంకా కుమ్మరుల కాడ కట్టేసాం కదా బర్రె, దాన్ని అమ్ముదాం. అది అసలే దొంగ బర్రె, ఇంటి లేదు మనకు, అమ్ముదాం. సరే నువ్వు సెటిల్ అయ్యి పైసలు సంపాదిస్తా అంటున్నావు కదా, మా అమ్ముదాం ఆ బర్రె. అయినాక ఒక్క బర్రె అమ్మితే అటో ఎట్లా వస్తుంది? ఓ వదినే ఆ ఒక్క బర్రె అమ్మి వచ్చిన పైసలతో కట్టుకుంటా. మొత్తం ఒకసారి కట్టుకున్న అవసరం లేదు. ఇప్పుడు తర్వాత కొన్నాక కిరాయిలు కొడతా కదా, వచ్చిన పైసలు తాపిని కట్టుకుంటా నెల నెల. సరే ఇది కూడా మంచిగానే ఉంది, కానీ మీ అన్నకి ఇట్లా ఈ విషయం తెలిసిందనుకో, నాకైతే ఏం తెలియదు, మొత్తం నీ బాధ్యతని. సరే సరే వదినే నీకు ఎందుకు బాధ, నేను చూసుకుంటా మొత్తం. ఈ బర్రె అమ్ముతున్నావని మీ అన్నకి ఇట్లా తెలిసిందనుకో, మన ఈపులు వాళ్ళకి కొడతాడు కదా. ఆయన ఈ బర్రె అమ్ముతున్నావని బయటలోకి ఎట్లా తెలియాలి? అన్న తెలియద్దు, బయటలో తెలవాలి. ఎట్లా ఏం చేసుడు? వదినే ఒక్కడున్నాడు. ఒక్కడా? ఆడేవాడు? ఆడే ప్రజ్వల్. ఆయన చెవులు ఇంత వారేసిన అనుకో ఊరంతా స్టార్టింగ్ పోతారు ఆడే. సరే ఇంకెందుకు లేట్ చేస్తాను, మరి ఇయ్యాలని చెప్పి చెప్పిన బర్రెని అమ్మకానికి పెట్టు. సరే వదినే ఇయ్యాలనే బర్రెని అమ్మకానికి పెడదాం. ఇంకోటి వదినే ఆ బర్రెతో దుడ్డు ఉన్నాయి కదా, ఆ దుడ్డు కూడా ఫ్రీ ఇస్తా అని చెప్దాం. అట్లా బాగా మంది కొనడానికి వస్తారు, చెప్పత్తా ప్రజ్వలానికి. ఇక సరే పోయి రాకపోతే అట్టిగుండే బదులు ఏమైనా పని చేస్తే అయిపోతుంది. కానీ ఏం పని చేద్దామే? సపరేక మిషన్ నేర్చుకుందామా అని. మిషనా? ఆ మిషన్ నేర్చుకొని కుట్టే వరకు 2-3 నెలలు అవుతుంది. ఆ వరకు మన కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆనే సపరేక బీడీలు చేద్దామానే. బీడీలు చేస్తే నెలకు ఎట్లా 4-5 వేలు వస్తాయి. అట్లనే ఏమో పిఎఫ్ కార్డు ఏమో వస్తుంది అంటారు. కానీ ఆ కార్డు వచ్చినాక 2000 పింఛన్ కూడా వస్తుంది. 2000 పింఛన్ కూడా వస్తుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. బీడీలు చేస్తావు గాని కాలేజ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఎట్లనే మనం కాలేజీకి పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాం. ఈ పని మనకు సెట్ కాదు. మిషన్ నేర్చుకుందాం అంటేనేమో అట్లా అనబడుతుంది, బీడీలు చేద్దామంటే ఇట్లా అనబడుతుంది. మరి ఏం చేద్దామే? నిన్న మా ఫ్రెండ్ ఏదో వీడియో పంపిందే బిజినెస్ అని, అది నేను నిన్న చూడలేదు. ఇవాళ యూత్ తాగు. చూడే అదేమన్నా మంచి అలకడది అయిందనుకో చేద్దాం. ఈ సెలవులలో వట్టిగుండే బదులు చూస్తాను నాగే. అహ్మద్ నగర్ కి చెందిన శ్రద్ధ ధావన్ స్కూల్ కు వెళ్తూ వెళ్తూ కూడా పాలు అమ్మి ₹1 కోటి కంపెనీని స్థాపించింది. శ్రద్ధ తండ్రి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. 12-13 సంవత్సరాల నుండి తండ్రికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. తెల్లవారుజామున 4 లేచి పని చేసి తర్వాత కాలేజీకి వెళ్ళేది. అబ్బా ఇది మనకు మంచి సెట్ అవుతుంది. ఆమె కూడా కాలేజ్ చేసుకుంటా ఈ బిజినెస్ చేసిందట. మనం కూడా కాలేజ్ చేసుకుంటే ఈ బిజినెస్ చేసినాం అనుకో వాళ్ళ లెక్క కోటీశ్వర్లం అవుతామే. మనం గంత పెద్ద కోటీశ్వర్లం కావాల్సిన అవసరం లేదే. ఖర్చులు పోగా ఓ నెలకు 5-6 వేలు మిగులుంది చాలు. గాని మరి ఇప్పుడు బర్రెట్లనే ఏ ఊళ్ళే బర్రెలు కరువా, గొల్లల దగ్గర గొర్రెలు కరువా ఉంటాయి, బొచ్చడు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం చేసుడే? పొయ్యి గిట బర్రెని దొంగతనం చేసుకొచ్చుడేంది? బర్రెని దొంగతనం చేసుకొచ్చుడు కాదే, పొయ్యి కొనుకొచ్చుడు. ఏంది కొనుకొచ్చుడా?
బర్రెని కొనుకొచ్చుడు అంటే హోటల్లా గారెని కొనుకొచ్చినంత ఈజీ కాదే. బర్రెకి 60-70 ఉంటది. ఏ గంతే ఉండయే 30-40 వేలలో కూడా దొరుకుతాయి. ఆ 30-40 అయినా ఎట్లా రావన్నే? ఏముందే మన అమ్మాయి 2 గాజులు అమ్మితే బర్రె వస్తుంది. ఇంకా ముఖేష్ గారు ఆపరేషన్ కోసం వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్మినట్టు మనం బర్రె కోసం మన అమ్మ 2 గాజులు అమ్ముడేందే? ఆడ ఆపరేషన్ కోసం అమ్మిండే, మనం బర్రె కోసం అమ్ముదాం. కానీ ఆడ అమ్మిన 2 గాజులు తిరిగి రావు, కానీ మనం అమ్మిన 2 గాజులకు బదులు 200 గాజులు వస్తే మనం ఒక్కసారి క్లిక్ అయితే. అంతే అంటవానే. మరి అమ్మ బిడిల కంపిలకి ఏందిగా పోయి రేపో 2 గాజులు తెచ్చుడే. ఇలా బర్రె కొనుడే, పాలు విండుడే, అమ్ముడే. అమ్మేదేంటిదే? బర్రెనా? బర్రెని కాదే, బర్రెదానా. పాలు పాలు. సరే సరే, జప్పుడు పోయి పట్టుకరాపో. మళ్ళీ అమ్మ వస్తుంది. జప్పుడు పోయి బర్రెని కొందాం ఇయ్యాల. సరే సరే, అది రాకుండా చూసుకో నువ్వు. నేను మెల్లో పోయి తెస్తా. అబ్బా ప్రజ్వల్, నీకోసం చూస్తున్నా, నువ్వే వస్తానవురా. నాకోసం ఎందుకన్నా? నీతో చిన్న పని పడ్డదిరా. నాతో పన అయితే ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుందా? ఊరిని అంతా నేను తీసుకుంటావురా. పనిని బట్టి 10 రూపాయలు 20 రూపాయలు అట్లుంటది. ఓ గంతేగా, అట్లయితే సరే. పని ఏందో చెప్పన్నా, ఇప్పుడే చేసి పెడతా. ఏం లేదురా, మా బర్రెలో ఒక బర్రెని అమ్మి ఒక ఆటో తీసుకుందాం చూస్తానా. దాన్ని మొత్తం ఊరు సాటింపేయాలి. ఇక గదే చేస్తామని చెప్తాను అత్తన్న. ఓహో, ఊర్లో ప్రచారం చేసురా. అయితే కొద్దిగా పైసలు ఎక్కువ అవుతాయి. పైసలు ఎక్కువైతే ఆ కారణం తీసుకుంటావురా? 50 రూపాయలు. ఓ 50 రూపాయలా? గంతే కదా. సరే సరే, ఊరు ప్రచారం చేసిరాపో, వచ్చినాక ఇస్తా. అరే ఇంకోటి, బర్రెం కొంటే దుడ్డు ప్రియాని కూడా చెప్పరా. బర్రెం కొంటే దుడ్డు ప్రియాని కూడా చెప్పరా. అన్న ఆఫర్ మంచిగా ఉంది. నా తరపున బర్రమ్మడు పోతే నాకు ఇన్ని పైసలు ఎక్కువ ఇయ్యాలి. అమ్మని అమ్మ పుట్టిగాడిది, బాగానే తెలివి నేర్చినారు. ఆ కారణం ఎంతరా? నాకు ఇచ్చే 50 రూపాయలు కాకుండా బర్రమ్మడు పోతే 500 రూపాయలు ఇవ్వాలి. అమ్మని అమ్మ భలే ఉన్నావురా. సరే, నీ తరపున ఇట్లా అమ్ముడు పోయిందనుకోరా, 500 ఇస్తా ప్లస్ 50 రూపాయలు, 550 ఇస్తా. ఒకవేళ వాళ్ళు ఇచ్చాలు ఉన్నారనుకో, నీకు 50 రూపాయలు మాత్రమే ఇస్తా. ఏమంటావు? సరే అన్న, గంతే గంతే. సరేనా మరి. ఇక ఊర్లో మొత్తం అందరు తెలిసినట్టు అయిపో. ఎట్లా ఎత్తావేమో ఇక నీ ఇష్టం, నడువు. సరే అన్న, నేను చూసుకుంటా. ఏ అన్న, బర్రె అమ్ముతాం. బర్రె కొంటే ఇట దుడ్డ ఫ్రీ అంటన్నా. అవునారా? బర్రె అమ్ముతారా? ఎక్కర్రా అది? అన్న ఈ కుమ్మరోళ్ళ వాడగట్టుకే. కుమ్మరోళ్ళవాడనా? కుమ్మరోళ్ళవాడ నాకు తెలియదు, కానీ మాది ఈ ఊరు కాదురా, మాది పక్కూరు గుల్లకోట. ఇక అన్న గిట్ల పోతే అది రేకుల షెడ్ ఉంటుంది. అన్న బర్రె అమ్ముతారు. ఏంటిదిరా? గిట్లా 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 కూడా. సరే, ఎట్నో అడ్రస్ మా దొర కట్టుకుంటా, కానీ ఆ బర్రె మీదేనారా? అసలు ఎంతకి ఇస్తారా దాన్ని? అది మా బర్రె కాదు, కానీ వేరేటోళ్ళ బర్రె. నా పేరు చెప్పినా అనుకో డిస్కౌంట్ ఇస్తారు. ఏంద్రా నీ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారా? సరే కానీ ఫస్ట్ నీ పేరేంద్రా మరి? అన్న నా పేరు ప్రజ్వల్. నా పేరు చెప్పు డిస్కౌంట్ ఇస్తారు. నీ పేరు మా చెప్తా, కానీ ఫస్ట్ ఆ బర్రె పాలిస్తా అదరా మరి. పాలేందో అన్న, పిండితే దెబ్బకి పెరిగే వస్తుంది. ఏంద్రా పిండితే పెరగతా అంటావు? పిండితే పాలొస్తాయి కానీ పిండితే పెరగతా అదరా? నాకు తెలుసుగా అన్న, పిండితే పాలు వస్తాయని. అరే నిజమే, కానీ కొన్ని బర్రెలకు పాలు రావు కారా, గదే మగ బర్రెలకు. ఏ అన్న, మోబర్రని దున్నపోతంటారన్న. దున్నపోతంటారు లేదా? దున్నపోతా అంటారా? తెలుసు తమ్ముడు, దున్నపోతా అంటారా అని తెలుసు, కానీ ఏదో నీకు తెలుసో తెలియదా అని టెస్ట్ చేసినాక అంతే. సరే కానీ ఎక్కడ ఈ కుమ్మరోళ్ళ వాడకట్ట రేకుల కింద అన్నావుగా, పోతానా మరి నేను. ఏమైంది పిల్లగా? అందరికి చెప్పిన ప్రజలను పంపించినట్టు ఇంత ఎర్ర టెండలు నన్ను సాగా కొడుతున్నావు. ఒక్కదాన్ని అత్తలేదు, నేను పోతే ఇంటికి. అయ్యో ఆగునే చెప్పినా, అది ఊరు స్టార్టింగ్ చేసినా అన్నాడు. మరి మొక్కలు అత్తలేరు, ఎట్లా అయింది? అయినా గీ ఎర్ర టెండకెట్టినావు, గీ ఎండకి ఎవరు వస్తారు అనుకుంటున్నావు? అయ్యో అదినే, కొంటా అన్నోళ్ళకు వానేంది ఎండేంది అచ్చి ఖచ్చితంగా ఉండరు. ఇంకా దానికి తోడు మనం ఆఫర్ పెట్టినాం, బర్రె ఉంటే దొడ్డు ప్రియ అని. మా కొండ్రు అత్తరావు. ఇగో నేనైతే ఒక గంట సేపు చూస్తా, ఎవరన్నా నచ్చి కొనుక్కుంటేనే కొనుక్కొని, నేనైతే చక్కగా విత్తా గంట చూసి.
సరే వదినే గంట అయితే గంట ఉండు ఎట్లా సాయంత్రం అయితే అన్నత్తారు కదా మన ప్లానింగ్ వేస్ట్ అవుతుంది కొద్దిసేపు మేమే నీకెట్లా తెలుసానా నాకు ప్రజ్వల్ పిల్లగాడు చెప్పిండు. అబ్బో ప్రజలు ఊడ్చాడు మంచిగా వేసినట్టు వదినే. సరే మరి బర్రె కొంటే దుడ్డే ఫ్రీ అన్నారు. బర్రెకి ఎంత మరి? బర్రెకి 60,000 ఇక దుడ్డ ఫ్రీ ఇస్తా అని చెప్పినావు. ఏగా బర్రెకి 60,000 ఎక్కడే 30,000 పెట్టడే ఎక్కువ. ముందు ముచ్చటైంది కానీ ఎంత కిత్తో చెప్పు. ఇక అన్న బర్రెకి 60,000 అన్నాం కదా, ఇక 2,000 అటు ఇటు పోని 58,000 ఇయ్యు. 58,000 దానికి 30,000 పెట్టుడే ఎక్కువ. ఇంకో 1,000 ఎక్కువ అవుతుంది. అరే ఏందన్నా పురైతే అధ్వానం చేస్తాను ఏదైనా అంగడి అనుకుంటున్నావు అలా బేరం చేస్తాను ఇంటికాడ బేరం చేస్తాను కొద్దిగా మరీ అంత అధ్వానం చెప్పకు సరే చూసి చెప్పు. చెప్పేందుకే ఉన్నదే 31 అన్నగా మీకు నచ్చితే ఎరు లేకపోలేదు. ఇగో అన్న నీ మాట కాదు నా మాట కాదు లాస్ట్కు 55,000 ఇస్తామే గంతే అంత మించి తక్కువ అయితే ఇయ్యం మేము. అయితే మీరే ఉంచుకోరి దానికి ఎవడా గంత రేటు పెడతాడు. ఓ పో పో మస్తు చెప్పినావు పో నువ్వు కాకుండా దునియా మీద ఇవ్వలేరైంది కొన్నోళ్ళ అక్క. అవు పిల్లగా మరి బర్రెకి ఇట్లా రేట్ ఎక్కువ పెడతాను ఏంది అంటాడు. ఏ లేదు వదినే రేటు మా పెట్టచ్చు మా అత్తగా అత్తను మత్తుకుంటుంది. ఊరిని అక్క నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు అంటే ఇదే కావచ్చే. మనం బర్రెని కొందామని పోతాన్నాం ఎవరో వస్తారు రమ్ముతా అని. అక్క ఏం కావాలి బర్రె కావన్నా? బర్రెనే కావాలి. మీరు బర్రె అంటే దుడ్డ ఫ్రీ మీకు. బర్రెని కొంటే దుడ్డు కూడా ఫ్రీ అట్నే మంచిగా బర్రె పాలు ఇస్తుంది దుడ్డ పాలు ఇస్తుంది దుడ్డ పాలు ఇస్తుంది పాలే పాలు పైసలే పైసలు. మీకేమన్నా పిసానా బర్రె పాలు ఇస్తుంది కానీ దుడ్డ పాలు ఇస్తుందా? దుడ్డు ఇయ్యదా? అయితే మాకు దుడ్డు ఏమద్దు ఒక బర్రెనే కావాలి. ఏమన్నా మీకు పిసానా అక్క ఎత్తలేనాక దుడ్డే పాలు కదా అట్టే ఫ్రీ వచ్చిన దుడ్డే అద్దంటారు. అవు నిజమేనే దుడ్డ పెద్ద పెరిగినాక పాలు ఇస్తుంది కదా సపరేట్గా పోయి కొనుక్కుందాం పాయే. అరే తమ్ముడు ఏడుందో చూపెట్టావు పా. చూపెట్టుడు కాదు మా కుమారోళ్ళ కాడ బర్రె సేల్ అని రాసి పెట్టి ఉంటది అడిగి పోయి చూసుకోపోరి. సరే సరే అనే ఇటేగానే పోదాం పా. ఇగో ఇంకొకటి నా పేరు చెప్పిర్రు అనుకో ఈ డిస్కౌంట్ వస్తుంది ప్రజలు పంపిర్రు అనూరి. సరే సరే పాయ్. బర్రమ్మ బర్రె బర్రెని కొంటే దుడ్డ ఫ్రీ బర్రమ్మ బర్రె. అన్నా బర్రె అమ్ముతా అన్నారు మీరేనా? అరే అన్న గింత మంచిగా పేపర్ పట్టుకున్నా బర్రె అమ్మబాడు నువ్వు బర్రె సేల్ కళ్ళు కనిపించలే అన్నా. సరే అన్న కానీ బర్రె సేల్ అని బర్రె కెట్టాలి కానీ నువ్వు పెట్టుకుంటే నిన్ను బర్రె అనుకుంటారు కానీ. అరే అన్న బర్రె వేసుకుంటలే నేను వేసుకున్నానే సరే అయితే కానీ మరి బర్రె ఆడు. బేరం ఆడేముంది నేనే బేరం ఆడాలి కానీ నువ్వు ఎంత గిత్తావు చెప్పు. ఇగో అన్న బర్రెకి 60,000 ఇగో ఆ బర్రె కొంటే ఈ దుడ్డ ఫ్రీ. ఫ్రీ అని నాకు మా తెలుసా కానీ 60,000 అంటారుగా గంత పెట్ట నేను 40,000కి ఇరి తీసుకుంటా. అబ్బా అన్న 40,000 అంటే బాగా తక్కువ అవుతుంది. ఇగో లాస్ట్ 55,000 ఇయ్యు. ఏంది 55,000 అంటావు? 55,000 నేను అంత ఆడం పెట్టా లాస్ట్ ఒకటే ముచ్చట 45,000 ఇస్తా లాస్ట్ 45,000కి తీరులే పొదలేదు. అగో పిల్లగా మరి 45,000 అట అమ్ముదామా? అద్దు అది నావు ఇద్దరుగా నావు ఇవన్నా గాంత కానీ 50 అని చెప్పినా కదా ఒక 2,000 తక్కువ వేసుకుని పో దాని మీదకి. ఏ అంత కాదన్న ఇంతకుముందుగా ప్రజ్వల్ పిల్లాడు చెప్పిండు ఆయన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తా అన్నారటగా. ఆయన పేరు చెప్తానా ఇక డిస్కౌంట్ అదే అనుకొని ఆ 45,000కి ఇరు తీసుకుంటా. అమ్మని అమ్మ ప్రజలు నువ్వు డిస్కౌంట్ అని నన్ను కూడా పడుకుంటున్నావారా? సరే అయితే అన్న ఇక నీ మాట కాదు నా మాట కాదే ఇక లాస్ట్ ఫైనల్గా ఒక 50,000 ఇచ్చి తీసుకుపోయి ఇక అది ఇక బేరం అది గీరం అది. ఏ అన్న గంతే అన్న ఒకటే మాట నేను ఇక వెంచా నాకు 45,000కు ఇది లేకపోతలేదు. అరే ఏందన్నా పట్టిందే పట్టుడు ఊకే 45,000 అంటాను. ఇక అన్న నీ మాట నా మాట కాదు 50,000 రూపాయలు తక్కువ అయ్యా ఇక నువ్వు తీసుకోలేకుంటలేదు నువ్వు కాకుండా బొచ్చ మంది సరిపో నాడు.
ఏందన్నా అమ్ముకునేటోడు గింత రాసుకుంటావు, అమ్ముకునేటోడు గింత రాసి ఉంటుందన్నా. నాకంటే ఎక్కువ నీకు ఎవడు బెటర్ పో, నాకేమద్దు పో. అవైన అత్తురు అత్తురు పేపర్ పట్టుకో పిల్లగా, పేపర్ పట్టుకో. అలా పిల్లగాడు అడ్రస్ కరెక్ట్ చెప్పిండో చెప్పలేడు, పేపర్ చూసి వస్తారు. అగో ఈ బర్రె భలే ఉందేందే పొట్టిగా గింత అంతా. ఓ పిల్లగా పేపర్ పట్టుకుని నువ్వే బర్రె అనుకుంటారు. ఆయన బర్రె లెక్క కర్రీ ఉన్నా కదా గంతికి అనుకుంటారు కావచ్చు. ఏ బర్రెనేం కాదు బర్రెడం అన్నది. బర్రెడ అన్నదని మాకు తెలుసు కానీ బర్రె మెడ లేక నువ్వెందుకు పట్టుకున్నావు? అంటే బర్రె వేసుకుంటలేదని నేను వేసుకున్నా. ఓ గట్ల చెప్పు మరి. నువ్వే దాన్ని పట్టుకుంటే నిన్నే అమ్మతందుకు పెట్టిరు కావచ్చు అని మేము అనుకుంటాను. సరే సరే అని బర్రె తీసుకుంటారా మీరు? బర్రె ఉన్నదందుకే వచ్చిండ్రా? బర్రె కొనేదందుకే వచ్చినాం. బర్రె ఎంతకిస్తారు మరి? ఎంతకో కొందకు భారం చేసుకున్నారు కానీ ఇక ఎండకుండా ఏం మాట్లాడతారు, ఇటు నీడకొచ్చి మాట్లాడే రాన్రి. సరే సరే బాగా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాను. కొన్ని ఫ్రిడ్జ్ నీళ్ళు ఉంటే రాదుర్రి. మీరైతే ఫస్ట్ బర్రె కొనుండ్రి, బర్రె కొన్నాక ఫ్రిడ్జ్ లో నీళ్ళేంది థమ్స్అప్ స్ప్రైడ్ తెచ్చి పోతాం. సరే మేము కొనేదందుకే వచ్చినాం కానీ బర్రె రేట్ ఎంతనో చెప్పుర్రి. బర్రె రేట్ ఎంత అంటే 60,000. ఎందుకంటే బర్రె వంట దుడ్డ ఫ్రీ కాబట్టి 60,000. మరి ఏంది 60,000? 60,000 పెట్టే అంత స్పెషాలిటీ ఏముందా బర్రెలా? ఏంది బర్రె స్పెషాలిటీ ఏందా? చూడు బర్రెలకి ఎట్లా ఉన్నది చూడు. బర్రె బొత్త చూడు ఎంత ఉందో. ఆ బర్రె బొత్తలంతా పెండనే ఉన్నట్టుంది. ఓ అవ్వ బాంచను బొత్తలుండా పెండ లేదు, చిన్న బర్రె ఉంది. ఇంకొక 10 రోజులు అయితే బయటకు వస్తుంది. అంటే మీకు 60,000కే ఆ దుడ్డ ఫ్రీ అవుతుంది, ఈ దుడ్డ ఫ్రీ అవుతుంది. కొంచెం అర్థం చేసుకోరి. అయినా 60,000 అంటే ఎక్కువనే. ఏమో 2 దుడ్డలు అంటాను, ఇది ఒకటే దుడ్డనే. అది మీ ఇంటికాడ ఎందుకు ఇంతది? మేము తీసుకుపోయినాకనే ఇంతదిగా. సరే అది పోని. ఈ బర్రె రోజుకు 5 సార్లు ఎరుగుతుంది. దీని పెండ ఎరువు లెక్క రైతులకు పనిచేస్తుంది. రైతులు వచ్చి కొట్లాడుతారు దీని పెండ కావాలని. అట్లా కూడా లాభే మీకు. అయినా 60,000 అంటే ఎక్కువనే అనిపిస్తుంది. అరే సరే అదంతా పోని. ఈ బర్రె అయినాక జున్ను అవుతుందిగా, ఆ జున్ను మీరు అమ్ముకోవచ్చు. అట్లే రోజు పాలిస్తుంది, 10 లీటర్లు పాలిస్తుంది. అట్లా కూడా అమ్ముకోవచ్చు. మీకు అట్లా కూడా లాభం అవుతుంది కదా. పాలిచ్చే బర్రె అనే కొనుక్కోబడుతుంది మేము. ఇక నువ్వేంది చెప్పేది? సరే ఇప్పుడు ఈ దుడ్డు ఉన్నది, ఈ దుడ్డు పెద్ద ఎరినాక పాలిస్తుంది. ఇలా కడుపులో బిడ్డ ఇది పెద్ద ఇది పాలిస్తుంది. ఇక ఇంకేం కాదు మీకు. అట్లా కూడా లాభం అవుతుంది కదా. సరే నువ్వన్నది కూడా కరెక్టే. ఇప్పుడు పుట్టే దుడ్డే ఆడదాన్ని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఒకవేళ మొగలు పుడుతుంది కావచ్చు. ఏ పిల్లగా నువ్వొర్రుడు ఆగుతలేవు, వీళ్ళొర్రుడు ఆగుతలేదు. మీ ఇద్దరు పంచాయతీ అయ్యేటట్లేదు. ఇక మేము 60,000 అన్నాం, మీరెంత ఇస్తారో చెప్పుండ్రి. 60,000 అంటారు, మరి ఎంత పెడదావే? 10,000 పెడదాం అంతే. ఓ పిసదానా 10,000 దుడ్డ కూడా రాదు, మానం పోతుంది అడిగితే. మరి ఎంత పెడదాం నువ్వే చెప్పే. 30,000 అడుగుదాం లాస్ట్ మాట. ఏమంటారు? ఒకవేళ 30,000కి ఇయ్యలేదు అనుకో 5-10 చూద్దాం ఇక. సరే ఇగో ఆ బర్రెకి 30,000 ఇస్తాం మేము. ఇది ఏంది అంగట్లో ఇట్లా కూరగాయల బేరం అనుకుంటారా ఏంది? బర్రె ఆ బర్రెని చూడండి. ఇగో లాస్ట్ 55,000 ఏంటి, అంతకంటే తక్కువ అంటే ఇయ్యం. 55,000 అంటే నడవదు కానీ లాస్ట్ 35,000 ఇస్తాం. ఈ తీరు లేకపోతే లేదు. అవసరమైతే ఆ దుడ్డని మీరే ఉంచుకోర్రి. అవ్వవీకి నాకు బిడ్డ మాకెందుకు? వాళ్ళిద్దరిని విడదీసిన పాపం మాకు అద్దు. లాస్ట్ మీరు ఎంత ఇస్తారో చెప్పుండ్రి మీరే. ఆనే మరి ఎంత రేటు పెడదామే? ఇక లాస్ట్ 40,000 పెడదామే. సరే 40,000 పెడదాం. 40,000 కన్నా రూపాయి ఎక్కువ అద్దే. వాళ్ళు తీయని లేకపోతే లేదు అంతే. ఇగో లాస్ట్ 40,000, అంతకు రూపాయి ఎక్కువ వేయం. ఇక మీ ఇష్టం. ఇది తీరు లేకపోతే లేదు. ఆ పోరగాడు వచ్చినప్పుడు ఆ పొలానికి ఇచ్చిన అయిపో 5,000 లాభం అన్నుండు. ఇలా అటు పోయి 40,000కి వచ్చి ఏం చేద్దాం చెప్పు. మరి అని పిలిచి ఇట్లా మళ్ళీ అనిపిద్దాం అవన్నీ. ఆ పిల్లగాడు వేరే ఊరోడాయి, మళ్ళీ వీళ్ళు కూడా రాకపోయింది అనుకో ఉత్తగా లాస్ అవుతాం. ఇద్దాం పట్టిగా. సరే తీసుకపోండ్రి. సరే 40,000 ఇస్తాం గానీ అప్పటికి ట్రాల్ ఆటో తీసుకొచ్చి బర్రెని తీసుకోవతాం. మరి అప్పటికైతే అప్పుడే ఉండవరు కానీ ఇప్పుడు భయాన్ని ఇరు. మరి భయాన్ని ఎంత ఇవ్వంటారు? ఒక 5,000 ఇవ్వంటారా? ఈ 5,000 ఇరి. ఫోన్ పే కొట్టురి. నెంబర్ చెప్పుర్రి. 8978. వచ్చినాయి చూసుకోర్రి. వచ్చినాయి. ఇగో అప్పటికి ట్రాల్ ఆటో తీసుకొచ్చి బర్రెని తీసుకోవతాం. మీకు ఎక్కువ రేటు పెడతారని ఇట్లా వేరేటోళ్ళకి అమ్మిరనుకో 5,000కి 10,000 ఎక్స్ట్రా ఇవ్వాలి చెప్తాన్నా. సరే ఇస్తాం కానీ పోండ్రి. సరే పోరి. అమ్మాయ్యా వదనే అనుకున్న పని అయితే అయిపోయింది. ఈ ముచ్చట ఇట్లా అన్న తెలిసిందనుకో నా ఇబ్బాలు కొడతాడు. నీ పేవాళ్ళు ముందు నా ఇప్పే వాళ్ళకి కొడతాడు. చెప్పొద్దు వదినప్ప.
వీడున్నవారా వీడేం చెప్తానవరా? అవ్వ ఏందన్నా ఇటేట్ వచ్చినవే? నీకోసమేరా, నీకోసమే వచ్చిన. ఏంది నా కోసమా? నా కోసం ఎందుకన్నా? నీకు తెలియదారా నేను ఎందుకు వచ్చిందో? నాకేం తెలుసా అన్న? ఓహో ఏమన్నా సంబంధం తీసుకొచ్చినావా అన్న? లేకుంటే అన్న జాబ్ ఇట్లా చూసినావు నా కోసం? ఏ గసంటి ఏం కాదురా, ఇలామో ఘనకార్యం చేసినవాడుగా నువ్వు. అబ్బా కొంపేసి తెలిసింది ఏంది? నేనేం కనకరం చేసినా అన్న? నీకు తెలియకుండా నేనేం చేస్తాను అన్న? అవురా లంగబాడుకావు, చేసే పనులన్నీ చేసి మళ్ళీ నీకు తెలియకుండా నేను చేస్తానా అన్న అని నాటకాలు ఆడుతానా వారా? అరే నాకు చెప్పటోళ్ళు చెప్పిర్రా, ఏమో బరేనా మాట కొంటా అంటున్నావాటగా, ఏంది సంగతి? అంటే అన్న అది మన ఊళ్ళో ఎట్లా ట్రాలాటోళ్ళు లేవు కదా అన్న, ఈ ట్రాలాటిగా ఉంటే కొంచెం ఎంతో కొంత సెట్ అవుదామని చెప్పి ఈ ప్రయోగం చేసిన అన్న. అరే నువ్వు ఆటో కొనాలంటే బర్రె నమ్ముడు అవసరం ఆరా? నువ్వు గిట్ట బర్రె నమ్మి ఆటో గిట్ట కొనాలి బిడ్డ, ఇక తెలుసుగా నీకు ఉంటుంది. ఇక అమ్మతోడే మా అన్ననేమో బర్రె నమ్మడద్దంటాను, ఇటేమో ఆల్రెడీ భయాన్ని అయిపోయింది. అమ్మకుండా ఇట్లా 10,000 కట్టాలి. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి?